వ్యాపార స్థలాలు ఎక్కడండి అక్కడనే వ్యాపారం చేసుకునేటట్టు కూడా మేము సహకరిస్తున్నాము లేదా ఎమ్మెల్యే గారి మీద ప్రెజర్ పెట్టి మమ్మల్ని దానికి మనకు కృతజ్ఞత తెలపాలా లేదా ఏ విధంగా కృతజ్ఞత తెలపాలా ఓటు ద్వారా తెలపాలి అంటే మన ఇంట్లో ఇన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు కూడా ఒక్క ఓటు కూడా పక్కకుండా అన్ని వెయ్యాలా మన మిత్రులకు మన బంధువులకు మన స్నేహితులు అందరికీ కూడా చెప్పి దాని గురించి రాష్ట్రానికి ఎదురుగా ఎక్కడైనా పాలన చేసేది ప్రజల డబ్బులతోనే పాలన చేయాలి ఆ పాలన ప్రజలకు సులభం చేయాలి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలి ప్రజల అభివృద్ధికి మిస్గా ఉంటుంది ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే అన్ని ఓట్లు ఉపయోగించాలా ఆ అన్ని ఓట్లు కూడా ఫ్యాన్కే వేయాలా ఒక ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి మంచి చేస్తున్నాడు ప్రజలకు చేస్తున్నాడు మనకి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా మనము 2 ఓట్లు ఒకటి ఎంపీ గారికి ఒకటి ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు అంతేనా వెల్కమ్ టు న్యూస్ 100 తెలుగు టీవీ. ఈరోజు మన అతిథి సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీస్ కాకుండా చిరు వ్యాపారస్తుల నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షుడు కొనసాగుతున్న వ్యక్తి ఆకుమల్ల రహీం గారు. అదేవిధంగా అల్మదత్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు చైర్మన్గా కొనసాగుతున్న వ్యక్తి ఆకుమల్ల రహీం గారు. అదేవిధంగా ఈ 2024 సంబంధించి ఆకుమల్ల రహీం గారు తమ స్నేహితులు తమ వారు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలపడం జరిగింది, అదేవిధంగా నాయకులతో సమానంగా ప్రతి వార్డు ప్రతి గ్రామంను తాను తమ వర్గం తమ అనుచరులు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని, అదేవిధంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గతం కంటే ఎక్కువ మెజార్టీ రావాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ పథకాలను మరొకసారి ప్రజలకు తెలియజేస్తూ ప్రచారం ముమ్మరంగా చేసినటువంటి వ్యక్తి ఆకుమల్ల రహీం గారు. సో ఇదే అంశాలకు సంబంధించి ఈరోజు మనం ఆకుమల్ల రహీం గారితో మాట్లాడబోతున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలిపారు అనే అంశాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా రహీం అన్న నమస్కారం. నమస్తే అన్న, ప్రధానం చూసుకుంటే అంటే కేవలం ఆకుమల్ల రహీం గారు ఇంతవరకు సోషల్ వెల్ఫేర్ అంటే యాక్టివిటీస్ అంటే ఏదైనా ప్రజా సంఘాలకు విధంగా ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే వాటిని మీరు దగ్గర ఉండి అదితో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు వారి బాధలను తెలుసుకొని వాటిని ఏ విధంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్లాలనే ఉద్దేశంగా ముందుకు వెళ్ళడం జరిగింది. అదే సమయంలో మీరు నంద్యాల జిల్లా గౌరవ అధ్యక్షులు కొనసాగుతున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్లయితే ఈసారి 2024కు సంబంధించి బాహాటంగానే అంటే ప్రజాసేవకులుగా ఉన్నటువంటి ఆకుమల్ల రహీం గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కండువాను ధరించి బాహాటంగా ప్రజలకు ప్రత్యక్ష రాజకీయాలకు పార్టీకి మద్దతు తెలుపుతూ స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారిని గెలిపించాలనే దిశగా పూర్తి స్థాయిలో మీరు ప్రచారం చేయరు. అంటే ఎందుకు గతంలో ఉండే ఆకుమల్ల రహీం గారు రాజకీయ నాయకుడుగా ఉన్నారా అంటే లేదు, ఈసారి ప్రత్యక్షంగా బాహాటంగానే ఆకుమల్ల రహీం గారు ప్రచారం చేశారు. వాస్తవంగా అయితే నేను నంద్యాలలో 2008 నంద్యాలకు వచ్చినప్పటి నుంచి సమాజానికి ఏదో ఒక మంచి చేయాలి మనతో బాధ్యతగా అనే ఉద్దేశంతోనే మేము ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అల్మదత్ ఫౌండేషన్ అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థను ఏర్పాటు చేసి మరి ముఖ్యంగా మన ముస్లిం మహిళలు వివాహాల విషయంలో ఆ రోజు ఇంటింటికి అంగళ్ళ దగ్గర మసీదుల దగ్గర వెళ్ళి అడుక్కుంటూ అమ్మాయిల పెళ్లిళ్ళ కోసం వాళ్ళు తిరుగుతూ ఉంటే ఆ సంఘటన కొద్దిగా బాధ కలిగించి సరే మన ముస్లిం మహిళలు ఎవరు కూడా బయట తిరగకుండా వాళ్ళ అమ్మాయిల పెళ్ళిళ్ళు బాగా చేసుకోవాలా, గర్వంగా చేసుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మా సంస్థ ద్వారా ముస్లిం సామూహిక వివాహాలు అనే ఉచిత సామూహిక వివాహాలు అనే కార్యక్రమాన్ని మేము పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అంటే 2012 అంటే 2010 నుంచి మేము ఈ సంస్థను
ఆ, సేవా కార్యక్రమాల ద్వారా చేస్తూ మరి ముఖ్యంగా మహిళలకు ఉచిత సామూహిక వివాహాల కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అందులో భాగంగానే అప్పటి ముఖ్యమంత్రి శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు మా సామూహిక వివాహాల కోసం ఆ రోజు 50 పెళ్ళిళ్ళు ఒకే స్టేజ్ మీద జరగడం జరిగింది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మా కార్యక్రమానికి రావడం, మమ్మల్ని ఆస్వాదించడం కూడా జరిగింది. ఆ దిశగా మేము దాదాపు ఒక 4 సంవత్సరాల వ్యవధిలోనే 4-5 సంవత్సరాల వ్యవధిలోనే 700 జంటలకు మేము ముస్లిం మహిళల జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపిస్తూ వారికి సామాగ్రి ఇస్తూ బీరువా, మంచము, స్టీల్ సామాన్లు, బట్టలు, తర్వాత ఒక్కొక్క జంటకు 200 మంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భోజనాలు ఏర్పాటు చేసి, ఇది పేదవారు కాదు ధనికులు ఏ విధంగా అయితే పెళ్లిళ్ళు చేసుకుంటారో గర్వంగా, అదేవిధంగా మన ముస్లిం మహిళలకు కూడా గర్వంగా పెళ్లి చేస్తారనే ఉద్దేశంతోనే ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసి రాష్ట్ర స్థాయిలో మనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కొద్ది సంవత్సరాల తర్వాత ఈ చిరు వ్యాపారులు అంటే ఈ పెళ్ళిళ్ళు అంతా అయ్యే ఖర్చు అంటే మీరు వ్యక్తిగతంగా భరించేవారా, లేదంటే మీరు ఫ్రెండ్స్ ఎవరైనా దాతలు ద్వారా సేకరించి లోకల్గా మా సన్నిహితులు, మా స్నేహితులు, మా శ్రేయోభిలాషులు, మా బంధువులతో కలెక్ట్ చేసుకోవడము, తర్వాత దీంట్లో వచ్చేసి స్టేట్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ వారు వారి సహాయం, ఆర్థిక సహాయంతో తోడ్పాటుతో మేము వ్యక్తిగతంగా కూడా మా స్నేహితుల యొక్క సహకారంతో ఈ యొక్క సామూహిక వివాహాలు ఘనంగా జరగడం జరిగింది. అప్పటికి మన శాసనసభ్యులు శ్రీ శిల్పా మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రి వారి గారు కూడా ఈ సామూహిక వివాహాల కోసము మనకు అంటే ఆర్థికంగా కాకుండా అఫీషియల్గా కావచ్చు మనకు వెన్నుదన్నుగా ఉంటూ మనల్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానించడం 2010లో, ఆయన కూడా మాకు సపోర్ట్ చేయడము, మేము కూడా ఆయనను చూసి ఆయన చేసే సేవ కార్యక్రమాలను చూసి ఒక వ్యక్తి సమాజానికి సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో ఆ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు శిల్పా సేవా సంస్థ, శిల్పా మహిళా బ్యాంకు ఇలా మహిళల కోసము, తర్వాత యువకుల కోసం అనేక రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మేము కూడా శిల్పా మోహన్ రెడ్డి గారిని ఆకర్షితులమై వారు మమ్మల్ని ఆహ్వానించడం, మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు 2010లో వేసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో శిల్పా మోహన్ రెడ్డి సమక్షంలో ఇంకా ఆయనను ఆదర్శంగా తీసుకొని మనం కూడా సమాజంలో ఒక మంచి చేయాలి, మన వంతు బాధ్యతగా మనం కూడా ఏదో చేయాలి అనే ఒక సదుద్దేశంతోనే ఆ రోజు అల్మదద్ ఫౌండేషన్ అనే ఒక సంస్థను మేము ఏర్పాటు చేయడం జరిగింది. సంస్థ ముఖ్య ఉద్దేశం అంటే ఎడ్యుకేషన్, అంటే విద్య, వైద్యం, ఉపాధి, ఈ 3 లక్ష్యాలతోనే ఆ సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మరి ముఖ్యంగా సమాజంలో ఉన్న ప్రజలందరితో పాటు మరి ముఖ్యంగా మా ముస్లిం సామాజిక వర్గంలో ఎక్కువ శాతము విద్యలో వెనుకబడి ఉన్నారు, ఉపాధిలో వెనుకబడి ఉన్నారు, వైద్యంలో వెనుకబడి ఉన్నారు, అన్ని విధాలలో వెనుకబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా మనము డెవలప్ చేయాలి, ఆర్థికంగా, సామాజికంగా వాళ్ళను కూడా సమాజంలో ఉన్నతంగా తీసుకెళ్ళాలి, మన వంతు బాధ్యతగా చేయాలనే ఒక సదుద్దేశంతోనే ఆ సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అనేక ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం కావచ్చు, చాలామంది రోగస్తులు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు వారికి మేము హాస్పిటల్లో ఖర్చులు కావచ్చు, తర్వాత అమ్మాయిలు మెడికల్ సీట్ వచ్చి కౌన్సిలింగ్ ఫీజు కూడా కట్టలేని స్థితిలో ఉన్న అమ్మాయిలకు కూడా మా సంస్థ ద్వారా వారు ఆర్థికంగా సహాయం చేసి వారు ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రతి నెల వారికి ఆర్థిక సహాయం చేస్తూ, అంటే విద్యాపరంగా, వైద్యపరంగా వారికి మేము అన్ని విధాలుగా సహకరిస్తూ మా సంస్థను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. మరి 2018లో 2020 నుంచి నేను ఈ చిరు వ్యాపారుల సంఘాన్ని నేను గమనించాను. చిరు వ్యాపారుల సంఘాన్ని గమనించినప్పుడు ఈ చిరు వ్యాపారులు ఇక్కడ పరిస్థితులు ఏమి, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏమి, వాళ్ళ యొక్క వ్యాపార విధానాలు ఏం కథ అనే విషయాల మీద దృష్టి పెట్టినప్పుడు మా మిత్రులు నన్ను ఆహ్వానించడము, మదార్ వలి కావచ్చు, అప్పుడు సెక్రటరీగా ఉన్నాడు, అప్పుడు పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ గారు కావచ్చు, ఇద్దరు కూడా వారు నన్ను సంప్రదించి, సార్ మీరు మంచి సేవాగుణంతో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మీలాంటి వ్యక్తి మా సంస్థకు గౌరవాధ్యక్షుడిగా వస్తే మా సంస్థలో ఉన్న సభ్యులు కూడా అభివృద్ధి పదంలో వెళ్ళడానికి మీ వంతు మాకు సహాయం కావాలి, మీరు మాకు గౌరవాధ్యక్షులు ఉండాలి అని వారందరూ కూడా మమ్మల్ని కోరడం. మరి అప్పుడు శిల్పా మోహన్ రెడ్డి అన్నగారిని కూడా వారు రిక్వెస్ట్ చేయడము, మరి పెద్దలు శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా
రహీం బాగా కష్టపడే వ్యక్తి, మంచి వ్యక్తి, మీకు న్యాయం చేస్తాడని వారు కూడా ఆశీర్వదించడము. మరి నేను చిరు వ్యాపారాల సంఘానికి గౌరవాధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్నప్పుడు ఆ మీటింగ్లోనే వారి యొక్క సాధక బాధలు వినడం జరిగింది. విన్న తర్వాత నాకు అదే రోజు నేను వాళ్ళకు 3 వాగ్దానాలు చేయడం జరిగింది. చాలామంది చిరు వ్యాపారులు రోజువారీ వడ్డీలకు డబ్బులు తెచ్చుకొని వ్యాపారం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. అంటే వారికి వచ్చే ఆదాయంలో రోజువారీ వడ్డీ అంటే 10 రూపాయలు కావచ్చు, 8 రూపాయలు కావచ్చు, ఆ వచ్చిన ఆదాయంలో దాదాపు సగం అమౌంట్ వడ్డీల వారికే చెల్లించి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు అనే విషయాన్ని గ్రహించి మరి వారికి వడ్డీ లేని రుణాలను మన వాళ్ళకు అందించాలి. చిరు వ్యాపారులకు కనీసం ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు వారికి వడ్డీ లేని రుణాలను అందిస్తే వారు వచ్చే ఆదాయంలో నుంచి నెల కంతుల వారీగా మనకు వడ్డీ లేకుండా మనకు కంతులు కట్టుకుంటూ ముందుకు రావాలనే ఉద్దేశంతో వారికి మేము మొట్టమొదటగా 2 గ్రూపులను, అంటే ఒక 10 మందిని గ్రూపులుగా తయారు చేసినాము. 10 మందిలో ఒక వ్యక్తిని లీడర్గా తయారు చేసి ఆ లీడర్ ఆధ్వర్యంలో వాళ్ళకందరికీ ఆర్థిక సాయం చేసి మరి ఆ లీడరే అందరి ద్వారా ప్రతి నెల కంతులు కలెక్షన్ చేసే విధంగా మేము ఏర్పాటు చేయడం జరిగింది. అది దిగ్విజయంగా మేము సక్సెస్ కూడా అయినాము. చాలామంది కూడా లబ్ధి పొందిన వ్యక్తులు కూడా చాలా సంతోషంగా వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగించినారు. మరి అదేవిధంగానే మనం ఎంతో మన శక్తి మేరకు మనం అయితే కొంతమే చేయగలుగుతాము. కాబట్టి దీన్ని ఇంకా విస్తృతంగా టౌన్ వైడ్గా ఉన్న మన చిరు వ్యాపారులకు అందరికీ కూడా ఈ అంటే వడ్డీ లేకుండా రుణాలు అందించాలి, ఆర్థికంగా వాళ్ళను మనము ఎదుగుదలకు మనం తోడ్పాటు అందించాలనే ఒక సదుద్దేశంతోనే మరి మా నాయకుడు శిల్పా మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా అప్పుడు తీసుకెళ్ళడము. మరి శిల్పా మోహన్ రెడ్డి అన్న గారు కూడా వారు కూడా ఖచ్చితంగా మనము వారికి సాయం చేద్దామని అన్నగారు కూడా వడ్డీ లేని రుణాలను చిరు వ్యాపారులకు మొదలు పెట్టడం జరిగింది. ఎక్కువ మొత్తం దాపు 500 నుంచి 600 మందికి అన్నగారు కూడా వడ్డీ లేకుండా రుణాలను అందించడం జరిగింది. అది జరుగుతూ ఉంది. మరి అప్పుడే మన జగనన్న గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు మరి అన్నగారు జగనన్న గారు ఈ చిరు వ్యాపారస్తులకు సంబంధించి గేట్లకు సంబంధించిన అంశం కూడా ఒకటి తెరపైకి వచ్చింది. అంటే గేట్లను రద్దు చేయాలని మీరు పలుమార్లు స్థానికంలో ఎమ్మెల్యే గారిని కావచ్చు, మున్సిపల్ అధికారులు కావచ్చు, పలువురిని అనేకసార్లు కలవడం జరిగింది. అంటే ముఖ్యంగా ఉండే ఈ గేటును ఎత్తివేయాలని. అదే చెప్తున్నా. మొదటి అంశం ఆర్థిక ఇబ్బందులను వాళ్ళని తీసుకురావాలనేది. రెండో అంశం వచ్చేసి చిరు వ్యాపారులకు రోజువారీ గేట్లు, అంటే కొన్ని చోట్ల 20 రూపాయలు చేస్తున్నారు, కొన్ని చోట్ల 40 రూపాయలు కూడా గేట్లు వసూలు చేసేవారు, టెండరు తీసుకున్నవారు వసూలు చేయడం జరుగుతూ ఉన్నది. మరి గేట్లను రద్దు చేయాలనే అంశాన్ని సత్యనారాయణ గారు అధ్యక్షులు గారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి అఫీషియల్గా దీన్ని రద్దు చేయాలంటే ఏంది, ఎట్లా చేయగలుగుతారనే విషయాన్ని నేను లోతుగా స్టడీ చేసి జాతీయ స్థాయిలో చిరు వ్యాపారుల కోసం పనిచేస్తున్న ఒక సంస్థలో నేను అప్రోచ్ అయినాను. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళతో ఢిల్లీలో వాళ్ళ సంస్థ ఉంది, వాళ్ళతో ఫోన్ ద్వారా అప్రోచ్ అయినాను. వాళ్ళకి ఆఫీస్కి కూడా వెళ్ళడం జరిగింది. మరి మా చిరు వ్యాపారులకు సంబంధించిన ఈ ఇష్యూను వాళ్ళ ముందర పెడితే వారు మన చిరు వ్యాపారుల కోసము భారత ప్రభుత్వం 2016లో ఒక చట్టం చేయబడింది. స్ట్రీట్ వెండర్ వెల్ఫేర్ యాక్ట్ అనేది 2016లో భారత ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం చేసేది. ఆ చట్టంలో క్లియర్గా ఉన్నది, ఎవరైతే చిరు వ్యాపారులు రోడ్డు ఇరువైపులో కావచ్చు, సందులలో కావచ్చు, అక్కడ తిరుగుతూ తోపు బండ్లలో వ్యాపారం చేసుకున్న వారు ఎవరన్నా కానీ గేట్లు కట్టడానికి అవసరం లేదు అని ఆ చట్టంలో స్పష్టంగా తెలియజేయబడింది. ఆ పాయింట్ మేము బేస్గా చేసుకొని మరి అదే మా నేషనల్ సంస్థ వారు సుప్రీంకోర్టులో ఈ విషయం మీద ఒక సంస్థ పోరాడినప్పుడు సుప్రీంకోర్టు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆర్డర్ అంటే పర్మనెంట్గా ఒక స్థలం కేటాయించకుండా, ఒక వ్యాపారానికి సంబంధించిన వసతి కల్పించకుండా, నీటి వసతి కావచ్చు, షెల్టర్ కావచ్చు, కరెంటు కావచ్చు, ఇవన్నీ వసతి కల్పించకుండా చిరు వ్యాపారం నుంచి ఎటువంటి రుసుము ప్రభుత్వము వసూలు చేయకూడదు అనేది సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది. అది కూడా మేము తీసుకోవడం జరిగింది. దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు 2017లో ఆర్డర్ ఇచ్చినారు. 2016లో చట్టం చేయబడింది. 2017లో ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ రావడం జరిగింది. మరి సరే, అది నేషనల్ వైడ్గా మరి మన రాష్ట్రంలో ఎక్కడైనా ఏమైనా జరుగుతుందా
దీన్ని ఇంప్లిమెంట్ ఏమైనా జరుగుతుందా అని మళ్ళీ మేము అన్వేషిస్తే మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ చట్టాన్ని బేస్ చేసుకొని ఒక 2-3 పట్టణాలలో చిరు వ్యాపారాలకు రోజువారీ గేట్లను పూర్తి స్థాయిలో రద్దు చేసినట్టు విషయం తెలుసుకొని మేము ఒంగోలులో జరుగుతుందని మనకు దగ్గరగా ఒంగోలు ఉంది, అక్కడ వెళ్ళినాం. అక్కడ నాయకులతో మాట్లాడినాం. అక్కడ నాయకుడు వాళ్ళు సాధించిన విషయాలను హైకోర్టులో పోయి హైకోర్టులో సాధించిన విషయాలను అవన్నీ తీసుకొని వచ్చిన తర్వాత మా స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారిని, అన్న ఇది మా చిరు వ్యాపారాలకు సంబంధించిన సమస్య అన్న, దీనికి మనము రద్దు చేసడానికి చట్టం ఉంది, దానికి సంబంధించిన విషయాలు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, హైకోర్టు డైరెక్షన్ ఉంది, కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మా చిరు వ్యాపారులకు మీరు న్యాయం చేయండి అని మేము మా స్థానిక ఎమ్మెల్యే మా నాయకుడు శిల్పా రవిచంద్ర గారిని పదే రిక్వెస్ట్ చేయడము. మరి సార్ అన్నగారు కూడా అప్పటి కమిషనర్ గారిని పిలిపించి మా ముందనే ఈ విషయం మీద డిస్కస్ చేయడము. సార్ గారు కూడా రవిచంద్రారెడ్డి సార్ కమిషనర్ గారు, సార్ ఇది కూడా వాస్తవమే, ఇది ఒక న్యాయమైనదే, నేను పై అధికారులతో ఒకసారి సంప్రదించి ఇలా రద్దు చేయడానికి ఏమన్నా అడ్డంకులు ఉంటాయనే విషయాన్ని నేను కనుక్కొని చెప్తానని చెప్పి లాస్ట్కు మన శిల్పా రవిచంద్ర గారు వాగ్దానం చేసిన ప్రకారంగా నంద్యాల పట్టణంలో ఉన్న చిరు వ్యాపారులందరికీ కూడా రోజువారీ గేట్లను శాశ్వతంగా రద్దు చేపిస్తూ అది మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేపించి అదేవిధంగా గజెట్లో కూడా శాశ్వతంగా చిరు వ్యాపారాలకు గేటు రద్దు చేపించిన ఘనత అది మన నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర గారికి దొరుకుతుంది. కానీ దాని వెనుకల మేము మా సంస్థ ద్వారా నేను గౌరవదీక్ష చేసుకున్న తర్వాత ఈ సంబంధించిన మొత్తం సమాచారాన్ని, అంటే చట్టము, సుప్రీంకోర్టు డైరెక్షన్, హైకోర్టు డైరెక్షన్ ఇవన్నీ కూడా సమాచారాన్ని స్వీకరించి వారికి కూడా టెక్నికల్గా కావచ్చు, అఫీషియల్గా కావచ్చు, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇవన్నీ ఫైల్స్ ఇవ్వడం వలన అధికారులు కూడా ధైర్యంగా మనకు సహకరించినారు. మరి ఎమ్మెల్యే గారి యొక్క చొరవతో ఈ యొక్క చిరు వ్యాపారాల గేట్లను శాశ్వతంగా నంద్యాల ప్రజలకు రద్దు చేపించినారు. అది మన చిరు వ్యాపార సంఘము మరియు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర గారి వారి యొక్క సహాయ సహకారాలతో ఇది విజయం సాధించడం జరిగింది. దానివలన దాదాపు 1500 మంది చిరు వ్యాపారులు రోజువారీ గేట్లను, అంటే 20 రూపాయలు, రోజు 20 రూపాయలు అంటే నెలకు 600 రూపాయలు, అంటే సంవత్సరానికి 1272, అంటే 7,000-8,000 రూపాయలు దాదాపు ఒక చిరు వ్యాపారికి మనము ఆర్థిక భారాన్ని తగ్గించగలం. ఇది ఒక రకం. రెండో అంశము, మేము చాలామంది మన జగనన్న గారు ఇల్లు లేని వారికి ఇంటి స్థలాలు ఇప్పించేది కార్యక్రమం చేపిస్తున్నారు. దాంట్లో చాలామంది ఇంకా మా చిరు వ్యాపారాలకు సంబంధించిన వ్యక్తులు, ఇల్లు లేని వారు కూడా చాలామంది ఉన్నారు, అర్హులు, అంటే ఇంటికి స్థలాలు లేని అర్హులైన మా చిరు వ్యాపారులు చాలామంది ఉన్నారు. ఆ విషయాన్ని కూడా మా నాయకుడు శిల్పా రవిచంద్ర గారు మరి శిల్పా మోహన్ రెడ్డి గారి దృష్టికి అన్నగారి తీసుకెళ్తే వారు కూడా ఖచ్చితంగా ఎవరైతే అర్హత ఉండి పట్టాలు లేకుంటే, ఇంటి స్థలాలు లేకుంటే వారి లిస్టును తయారు చేయండి, వారికి ఖచ్చితంగా మనం న్యాయం చేద్దాము మన జగనన్న ప్రభుత్వంలో హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ దిశగా మన అన్నగారు మాకు సహకారం అందిస్తున్నారు. అంటే ఒక సంస్థ ద్వారా ఆ సంస్థలో ఉన్న ఆ సమాజానికి ఏదో చేయాలని ఒక పట్టుదలతో కృషి చేయడం వలన ఒక పెద్ద సమస్య, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రశ్నగా ఉన్న ఆ గేట్ల రద్దు విషయాన్ని ఈరోజు మనము మన నంద్యాల పట్టణంలో మనం సాధించుకోగలిగినామంటే దానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారం పూర్తి స్థాయిలో ఉంది. సో ఇవన్నీ బేస్ చేసుకొని రహీం గారు బాహటంగా, అంటే పబ్లిక్గానే, అంటే ఎప్పుడు బయటికి రాకుండా రాజకీయ కండువా రంగు కప్పుకోకుండా, అంటే మీరు లోపల ఏదైనా చేసి ఉండొచ్చు. అంటే ఈ 2024 సంబంధించి ఎన్నికలకు మీరు బాహటంగా పబ్లిక్గా కండువా వేసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతునిస్తూ శిల్పా రవిచంద్ర గారిని గెలిపించాలనే దిశగా అది ప్రతి వార్డు తిరగడం జరిగింది, ప్రతి గ్రామం తిరిగారు. సో ఏం చూసారు? వాస్తవంగా అయితే నేను 2010లో మన మాజీ మంత్రివర్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఆహ్వానించి కాంగ్రెస్ కండా వేయించిన తర్వాత 2010 తర్వాత జరిగిన 2014 కావచ్చు, 2017 కావచ్చు, బై ఎలక్షన్లు, 2019 కావచ్చు, మన 2022 మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్, ప్రతి ఎలక్షన్ టైంలో కూడా నుండి కూడా మీరు అదే కుటుంబంతో శిల్పా ఫ్యామిలీతోనే నేను, నా టీము, నా శ్రేయోభిలాషులు అందరం కూడా ఆ కుటుంబాన్ని నమ్ముకొని ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా మా వంతు అన్నతో మేము ప్రయాణం చేస్తూ రాజకీయంగా మేము ఎలక్షన్ టైంలో నేను ప్రతి ఎలక్షన్లో కూడా నేను అన్నగారికి శిల్పా మోహన్ రెడ్డి ఫ్యామిలీకి నేను పని చేసి వస్తున్నాను. 19లో చేశాను, 17లో చేశాను,
మొన్న 22 కౌన్సిల్లో చేసినాను. ఇప్పుడు రీసెంట్గా జరిగిన 24 ఎలక్షన్లను కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు కండువా వేసుకొని మీరు తిరిగినారు, గతంలో కండువా లేకుండా తిరిగినారని మీ ప్రశ్న. వాస్తవం 2010 నుంచి కూడా ఏ ఎలక్షన్లో కూడా నేను కండువా లేకుండానే నేను ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాను. నాకంటూ కొన్ని విద్యా సంస్థలు ఉన్నాయి కాబట్టి అన్న నేను నీ కోసం పనిచేస్తున్నా, నీ కుటుంబం కోసం పనిచేస్తున్నాను. నాకు పార్టీ ముఖ్యం కాదు, మీ కుటుంబానికి నేను విశ్వాసంగా నేను పనిచేస్తున్నాను వ్యక్తిగతంగా. మరి మీ కుటుంబాన్ని నేను ఎందుకు వాళ్ళని అంత నమ్మకంగా వారి కోసం నేను ఎందుకు చేసినానంటే వారిలో నేను చూసిన ఒక మంచి స్వభావం ఏమంటే, ఆ కుటుంబంలో చూసిన స్వభావం ఏమంటే, వారు ఎక్కడో వ్యాపారాలు చేసుకుంటూ సంపాదించుకున్న ఆర్థిక డబ్బులలో నుంచి నంద్యాల, మరి ముఖ్యంగా నంద్యాల పట్టణ వాసులకు, నంద్యాల నియోజకవర్గ వాసులకు వారి సంపాదన నుంచి కొంత శాతాన్ని ప్రజల సేవ కోసము, ప్రజల ఆర్థిక డెవలప్మెంట్ కోసము వారు ఖర్చు పెడుతున్న విధానాన్ని, మరి వారి యొక్క మనసుతో మంచి స్వభావం అంటే ఎప్పుడు కూడా ఈ ఫ్యాక్షన్కు సంబంధించి కావచ్చు, గలాటలకు సంబంధించి కావచ్చు, ఎక్కడ కూడా వారు తావు లేకుండా సౌమ్యంగా ఈ సమాజానికి మనం చేయాలి, మంచి చేయాలి అనే సదుద్దేశంతోనే వారి యొక్క కుటుంబం సేవాభావంతో చేస్తున్నందుకే నేను ఎన్ని సంవత్సరాల నుంచి అదే కుటుంబాన్ని నమ్ముకొని అదే కుటుంబాని కోసం నేను పనిచేస్తూ వస్తున్నాను. మరి వారు కూడా మనకు మంచి గౌరవం ఇస్తున్నారు. ఏ సమస్య ప్రజలకు సంబంధించి కావచ్చు, సమాజానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఎప్పుడు నేను తీసుకెళ్ళినా కూడా మనకు వారు గౌరవం ఇచ్చి మనకి సమస్యను పరిష్కరించడానికి రవిచంద్ర కిషోర్ రెడ్డి అన్న కావచ్చు, పెద్ద శిల్పమోహన్ గారు కావచ్చు, మనకు మంచి గౌరవం ఇస్తున్నారు. మన సమస్యను పరిష్కరించడానికి వారు వంతు బాధ్యతకు మనకు సహకరిస్తున్నారు. కేవలం అదే నేను చూసినాను. మరి ఇతర నాయకుడు కూడా ఉండొచ్చు కదా. మరి ఇతర అపోజిషన్ వారికి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఉన్నారు. మరి నేను అదే ప్రశ్నించినాను. మరి మీరు కేవలం ఎలక్షన్ ముందర వచ్చి మన వాడికి ఓట్లు వేయాలా, మన సామాజిక వర్గ సభ్యులకు ఓట్లు వేయాలా అనే నినాదం తీసుకొస్తున్నారు. దాన్ని మేము ఖండించినాం. అంటే కేవలం ఎలక్షన్ ముందరైనా మన సమాజం, మన వ్యక్తి అని గుర్తుకొచ్చింది. మరి మీ అపోజిషన్ ఉన్న క్యాండిడేట్ ఆయన సొంత డబ్బులతో ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. వివాహాలు చేసినాడు, ప్రతి వార్డు దాదాపు 35 ఫిల్టర్ వాటర్, ఉచిత మినరల్ వాటర్ ఫిల్టర్ వేయించినాడు. తర్వాత మహిళా బ్యాంకు పెట్టి మహిళలకు తక్కువ వడ్డీతో, అంటే పాల వడ్డీతోనే రుణాలు ఇప్పిస్తున్నాడు. తర్వాత సేవా సమితి పెట్టి ఎన్నో రకాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు కదా. మరి దాంట్లో కనీసం ఒక 20% అన్నా మీరు ఎందుకు చేయలేదు? అంటే మీ దగ్గర డబ్బులు లేవా? శిల్పమోహన్ రెడ్డి కన్నా ఎక్కువ మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఆర్థికంగా మీరు బలంగా ఉన్నారు. నిజంగా మీరు నంద్యాల వాసులకు మీరు చేయాలనుకున్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు? కనీసం ఒక 10 వార్డులలో మీరు వాటర్, మినరల్ వాటర్ ప్లాంట్ చేయండి. కనీసం సంవత్సరానికి ఒక 100 పెళ్లిళ్ళు చేయండి. సామూహికంగాలో ఎంతోమంది మహిళలు, పేదవారు ఉన్నారు, పెళ్లిళ్ళు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. దేవుడు మీకు డబ్బులు ఇచ్చినారు కదా. మరి ఏమి సేవ చేయకోకుండా కేవలం ఎలక్షన్ల ముందర వచ్చి మన వాడు కోటేయాలి, మన మంచి కోటేయాలి అనే నినాదం ఇది మంచిది కాదని ఈసారి నేను ఖచ్చితంగా కండువా వేసుకొనే ఓపెన్గా మనం పార్టీకి సపోర్ట్ చేయాలి. మరి ముఖ్యంగా జగనన్న గారు ప్రభుత్వం కొత్త ముఖ్యమంత్రి వచ్చిన ఎటువంటి అనుభవం లేకుండా కొత్తగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న ఒక యువకుడు జగనన్న మరి సమాజానికి, ప్రజల డబ్బుతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి అనే సంకల్పంతో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, నవరత్నాలు అనే పేరుతో ఎన్నో మంచి సంక్షేమ కార్యక్రమాలతో పాటు మరి పాలనలో ప్రజలకు సౌలభ్యం ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన భారతదేశంలోనే మరి జగనన్న గారే ఉంటారు. ఎందుకంటే ప్రజల డబ్బుతో ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు చేయాలి. ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ 2 వ్యవస్థల ద్వారా ప్రజలకు ఎంత మేలు జరుగుతూ ఉన్నది అనేది ప్రజలందరికీ తెలుసు. మరి జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ఆ రోజు ప్రకటించడం జరిగింది. నేను పార్టీలను చూడను, కులాలను చూడను, మతాలను చూడను, ఏ రాజకీయ పార్టీలతో సంబంధంగా అర్హులైన ప్రతి వ్యక్తికి కూడా మన సంక్షేమ ఫలాన్ని మేము అందిస్తాము అని ఆ రోజు ప్రకటించినారు. మరి ముఖ్యంగా అన్న ఈ ప్రజలకు ఈ వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ, ఈ నాడు నేడు కింద స్కూళ్ళు కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఇన్ని రకాలుగా ఆయన చేసినందుకు నేను కూడా పార్టీకి ఓపెన్గానే మనం తిరగాలి అనే ఒక సదుద్దేశంతోనే
అన్నగారి సహాయంతోనే మేము మా టీము, మా సభ్యులు, మా శ్రేయభిలాషులు అందరం కలిసి బాహాటంగానే మేము కండువ వేసుకొని మేము బాహాటంగా బాగా తిరిగినాము. ప్రతి వార్డు తిరిగినాము. మా చిరు వ్యాపారాన్ని కాదు, ఈ వ్యాపార సంస్థల ప్రతినిధులతో కలిసినాము. మా ప్రతి వార్డులో ఉన్న మా సంబంధికులు అందరితో కూడా కలిసి ఎక్కువ శాతం అంటే 2019లో ఎలక్షన్ జరిగిన మెజార్టీ కన్నా ఈసారి మా లోకల్ ఎమ్మెల్యే మా అన్న శిల్పారవీణ గారికి ఇంకా ఎక్కువ మెజార్టీ తెప్పించి జగనన్నకు మనము నంద్యాల అభివృద్ధి గురించి, నంద్యాల చరిత్ర గురించి జగనన్న చూసి పడాలి అనే ఉద్దేశంతోనే మరీ ముఖ్యంగా ఓపెన్గా తిరగడం జరిగింది. సో మీరు తిరిగినారు, వార్డులు కావచ్చు, గ్రామాలు తిరిగినారు. అక్కడ ఎలా పరిస్థితి అంటే పార్టీ ఎలా ఆదేశిస్తున్నారు అంటే ప్రజలు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో ఉంచుకొని పార్టీని ఆదరిస్తున్నారా, లేదంటే ప్రభుత్వం ఆదరిస్తున్నటువంటి పాలిస్తున్న ప్రభుత్వము ఒక పోకడ అంటే వారి ప్రభుత్వం యొక్క విధి విధానాలను గమనిస్తూ ప్రజలు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరిస్తున్నారు? ఎలాంటి పరిస్థితి గమనించారు? ఇప్పుడు నేను టౌన్లో తిరిగినప్పుడు చాలామంది కూడా మేము ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి, అమ్మ జగనన్న గారు ఈ నవరత్నాలలో ఈ పథకాలను వచ్చినారు కదా, మీ ఇంటికి ఏదైనా పథకం లబ్ధి పొందినారా, మీ ఇంట్లో ఎవరన్నా లబ్ధి పొందినారా, అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, చేయూత కావచ్చు, తోడు కావచ్చు, ఇలా అన్ని పథకాలలో ఆరోగ్యశ్రీ కావచ్చు, మీ ఇంట్లో ఎవరన్నా లబ్ధి పొందినారంటే మేము తిరిగిన మా ప్రాంతాలలో, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు, పట్టణ ప్రాంతాలలో కావచ్చు, దాదాపు 80% ప్రజలు వారి స్వచ్ఛందంగా జగనన్న ద్వారా మాకు ఈ పథకం మాకు లబ్ధి పొందినాము, మాకు ఇంత అమౌంట్ మాకు ఈ 5 సంవత్సరాలు మేము తీసుకున్నాము, డైరెక్ట్గా జగనన్న మా అకౌంట్లో వేసినారని దాదాపు 80% ప్రజలు వారు స్వచ్ఛందంగా అంగీకరించడం జరిగింది. అంటే ఎవరి మధ్యవర్తులు లేకుండా, దళారులు లేకుండా డైరెక్ట్గా జగనన్న గారు ఆ సంక్షేమ పథకం యొక్క అమౌంట్ను వారికి బెనిఫిషియరీకు డైరెక్ట్గా వేసిన యొక్క విధానము ప్రజలకు బాగా నచ్చింది. గత ప్రభుత్వంలో కూడా సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ ఆ కార్యక్రమం అమలులో మధ్య దళారులు ఎక్కువ ఉన్నారు. దళారులు వాళ్ళు మధ్యలో వచ్చే ఆ 50,000 30,000 వచ్చేదాన్ని మళ్ళీ వాళ్ళు కూడా కొద్దిగా శాతం తీసుకొని ఆ దళారులు సతాయించి ఇచ్చే పరిస్థితి గతంలో ఉంది. గతంలో సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, కానీ గత ప్రభుత్వంలో సంక్షేమ అమలులో ఇప్పుడు జగనన్న గారు వచ్చిన ప్రభుత్వంలో సంక్షేమ కార్యక్రమం అమలులో చాలా తేడా ఉంది. అప్పుడు మధ్య దళారుల యొక్క చేతులలో నలిగి వాళ్ళు ఎంతో మంది ఇచ్చే వాళ్ళ చేతులు కాళ్ళు పట్టుకొని దొంగపోయి తీసుకునే పరిస్థితి అప్పుడు ఉండింది. జగనన్న వచ్చిన తర్వాత ఎక్కడ దళారు వ్యవస్థ లేకుండా, మధ్య దళారు వ్యవస్థ లేకుండా, లంచగొండితనానికి ఆస్కారం లేకుండా ఎవరైతే అర్హత పొందిన వారికి వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకుని ఉన్నారో అర్హత పొందిన ప్రతి లబ్ధిదారులకు కూడా డైరెక్ట్గా బ్యాంకులో జమ చేసిన విధానాన్ని ప్రజలకు బాగా నచ్చింది. అందుకే మేమందరం కూడా జగనన్నకే సపోర్ట్ చేస్తున్నాం. ప్రజలలో జగనన్న ఈ 5 సంవత్సరాలనే ప్రజల హృదయాలలో చొచ్చుకొని పోయి అభిమానం పొందినాడు. అంత చిన్న వయసులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పటికీ ప్రజల హృదయాలను గెలిచిన ఏకైక ముఖ్యమంత్రి నాకు తెలిసి మన జగనన్న గారు. ప్రతి ఇంట్లో కూడా జగనన్న పేరే, మేము జగనన్న ద్వారా ఈ లబ్ధి పొందినాం, మేము జగనన్న ద్వారా మాకు ఇది లాభం జరిగిందని ఆ దృష్టిలోనే ఎక్కువ శాతం కూడా జగనన్నను చూసే ఈసారి ఎలక్షన్ మాత్రం జగనన్న ఫేస్ వాల్యూతోనే ఎలక్షన్ జరిగినాయి. ఇప్పుడు ఉండే కూటమి పార్టీ వీళ్ళు కూడా సంక్షేమ పథకాలు మేము అమలుపరుస్తాము అంటూ కూడా అనడం జరిగింది. అదేవిధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేవలం అమ్మఒడికి ఒకరికి మాత్రమే వర్తిస్తుంది. మా పార్టీ, మా కూటమి పార్టీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటైతే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు కూడా మేము అమ్మఒడి అది విధానం వేరే, పేరు మార్చి విధానం వేరే అయినప్పటికీ కూడా ఆ విద్యార్థులకు మేము అందిస్తామంటాం. సో వీళ్ళకి ఎందుకు ప్రజలు నమ్మకం? దానికి కారణం ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. 2014 విడిపోయిన తర్వాత అప్పుడు మేధావులు కావచ్చు, చాలామంది విద్యావంతులు అందరూ కూడా కొత్త రాష్ట్రం ఏర్పడింది. ఈ కొత్త రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేయాలా, దీన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలంటే ఒక అనుభవజ్ఞుడు కావాలా, మంచి మేధావి అనుభవజ్ఞుడు అయితే ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తాడు అనే ఉద్దేశంతోనే 2014లో చాలామంది వ్యక్తులు చంద్రబాబును సీనియర్ వ్యక్తి, చాలా అనుభవజ్ఞుడు, చాలా మేధావి అనే ఉద్దేశంతోనే ఆ రోజు 2014లో చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది, ఓటేసి ముఖ్యమంత్రి చేయడం జరిగింది ప్రజలందరూ.
మరి 2014 నుంచి 2019 మధ్య ఈ 5 సంవత్సరాల కాలంలో మరి అంత అనుభవం కలిగిన వ్యక్తి, అంత మేధావి అని చెప్పుకున్న వ్యక్తి మరి 14లో ప్రజలకు నేను ఇవి చేస్తా అని మేనిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాలు అన్నీ చూస్తే 14 నుంచి 19 వరకు ఎన్ని అమలు చేయగలిగినాడు, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగినాడు అనేది ప్రజలు చూసినారు. మరి 2019 నుంచి 2024 వచ్చిన జగనన్న ప్రభుత్వంలో మొదటిసారి ముఖ్యమంత్రి ఎటువంటి అనుభవం లేని ముఖ్యమంత్రి జగనన్న వచ్చిన తర్వాత మరి జగనన్న మేనిఫెస్టో ప్రకటించిన పథకాలతో పాటు అడిషనల్గా ఆయన ప్రకటించిన కొన్ని విషయాలు కూడా, కొన్ని సంక్షేమ కాపు నేస్తామని చెప్పవచ్చు, నాడు నేడు కావచ్చు, అన్ని విషయాలను కూడా మరి ఎంత శాతము అభివృద్ధి చేసినారు అంటే అమలు చేసినారు. అమలు చేసిన విధానం కావచ్చు, వాగ్దానం చేసిన తర్వాత అమలు చేయకుండా మభ్యపెట్టిన విధానం కావచ్చు. అంటే 14 నుంచి 19 వరకు ఎన్నో చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తామని జనాలకు వాగ్దానం చేసినాడు. కానీ దాంట్లో నాకు తెలిసి 15% కూడా ఆ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాల గురించి ఎక్కడ అమలు జరగాలి. ఉదాహరణకు నిరుద్యోగ భృతి నేను ప్రతి డిగ్రీ చదివిన విద్యార్థికి, ఉద్యోగం లేని వ్యక్తికి ప్రతి నెల 3,000 ఇస్తానని ఆ రోజు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ప్రకటించారు 2014. మరి ప్రజలందరికీ తెలుసు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇచ్చినాడు ఆయన 2019 ఎలక్షన్ల కన్నా ముందు ఒక 3 నెలలు లేదా 5 నెలలు ముందు కొందరికి మాత్రమే. ఆ కొందరు ఎవరు? వాళ్ళ పార్టీకి పనిచేసిన కార్యకర్తలుగా పనిచేసిన వ్యక్తులకు మాత్రమే ఆ నిరుద్యోగ భృతి ఇచ్చినాడు 5 నెలలు. అంటే మిగిలిన 4.5 సంవత్సరము మర్చిపోయినాడు, పక్కన పడేసినాడు. అట్లా అన్నీ కూడా ఆయన ప్రకటించిన అన్ని పథకాలు కూడా అమలులో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు విస్మరించిన పథకాలు. కేవలము అమరావతి అంటే ఈ మన రాయలసీమ వాసులు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, అన్ని రాష్ట్రంలో ఉన్న సంపదను అంతా తీసుకెళ్ళి ఒక చోట కేంద్రీకృతం చేసి మళ్ళీ ఆ అమరావతినే డెవలప్ చేయాలి అనే ఒక కాన్సెప్ట్లో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేయడం వలన మరి ఈసారి వాళ్ళు కూడా అన్నారు, జగనన్న ఒకరికి అమ్మఒడి ఇస్తున్నాము, మేము ముగ్గురికి ఇస్తాము, ఇద్దరికి ఇస్తాము, ఇంట్లో ఎంతమంది చదివితే అంతమందికి ఇస్తామని చెప్పినారు. అంటే జగనన్న పథకాన్ని కొనసాగిస్తామని. అంటే అప్పుడు అర్థం ఏమని, జగనన్న చెప్పిన పథకాలు మంచివి అని ఒప్పుకునేటే కదా ప్రతిపక్షం వాళ్ళు. మేము జగనన్న చేసినట్టు మేము తీసేసి కొత్తగా ఇస్తామని చెప్పే ధైర్యం చంద్రబాబు నాయుడుకి వచ్చిందా? చెప్పలేకపోయినాడు. కారణం ఏమంటే జగనన్న చేసిన పథకాలు ప్రజల హృదయాలలో చేరుకున్నాయి కాబట్టి దీన్ని తొలగిస్తామని చెప్పే ధైర్యం చేయలేకపోయినాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి పథకాల పేర్లు మార్చినాడు. జగనన్న ఒక పేరు పెడితే దాన్ని మార్చి మేము అంతకన్నా ఎక్కువ ఇస్తాము, ఒకరు కాదు ముగ్గురికి ఇస్తాము అన్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు జగనన్న ఈ పథకాలు మొదటి సంవత్సరం అమలు చేసేటప్పుడు ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తున్నాడు. ఆస్ట్రేలియాగానో ఇంకొక దేశంగానో మార్చి శ్రీలంక అప్పుల రాష్ట్రంగా మార్చేస్తున్నాడు. మొత్తము పప్పుల బెల్లలాగా ఇలా మొత్తం సంపదను పంచిపెడుతున్నాడు అని విమర్శించిన అదే సీనియర్ నాయకుడు, 40 సంవత్సరాల అనుభవం గల సీనియర్ నాయకుడు, ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు చేసిన ఆ వ్యక్తి మరి అతని హృదయాలలో ఎందుకు కొత్త పథకాలు రాలే? జగనన్న చెప్పిన పథకాలని అన్ని మళ్ళీ నేను కొనసాగిస్తాను ఏ విధంగా చెప్పగలిగినాడు? అంటే ఆయన అవసరాల కోసము ఆయన వాగ్దానాలు చేస్తాడు కానీ అమలు చేయడు. కాబట్టి జగనన్న చెప్తే చేస్తాడు, చంద్రబాబు వాగ్దానం చేస్తే చెయ్యడు అని ప్రజలకు అర్థమైపోయింది. మీరు 1కి 10 ఇచ్చినా కూడా మిమ్మల్ని ఎందుకు ప్రజలు నమ్మలేదు అంటే 14 నుంచి 19 చూసినారు మీరు ఏ విధంగా వాగ్దానాలు చేసినారు, ఎంత అమలు చేసినారు. మళ్ళీ 19 నుంచి 24 చేసిన సంక్షేమ కార్యక్రమం మీరే విమర్శించినారు, వాలంటీర్ వ్యవస్థను విమర్శించినారు. మళ్ళీ అదే వాలంటీర్ వ్యవస్థను మేము కూడా కొనసాగిస్తామన్నారు. తర్వాత సచివాలయ వ్యవస్థను విమర్శించారు, మరి సచివాలయం మేము కూడా కొనసాగిస్తామన్నారు. అమ్మఒడిని విమర్శించినారు, అమ్మఒడిని మేము కూడా మళ్ళీ అంటే అన్ని పథకాలు జగనన్న చేసిన ప్రతి పథకాన్ని కూడా మీరు ఏదో ఒక రూపంలో మళ్ళీ మేము కూడా అమలు చేస్తామని చెప్పుకునే స్థాయికి మీరు దిగజారినారు. ఇది ప్రజలు గమనించినారు. కాబట్టి ప్రజలు ఈసారి మూకుమ్మడిగా దాదాపు మాకున్న అంచనా ప్రకారం అయితే ఈసారి జగనన్న గారు 2024 రేపు జూన్ 9వ తేదీ విశాఖపట్నంలో 2వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడని ప్రజలందరికీ కూడా విశ్వాసం ఉంది. మరి ముఖ్యంగా మాకందరికి కూడా ఖచ్చితంగా నమ్మకం ఉంది కదా. ఇప్పుడు ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు ఖచ్చితంగా వస్తుంది. అంటే ప్రజలు ఇన్ని విధాల సంక్షేమ కార్యక్రమాలను లబ్ధి పొందిన ప్రతి కుటుంబం కూడా జగనన్నను విశ్వసించినారు, జగనన్నను నమ్మినారు. చంద్రబాబు మీరు అన్నట్టు చంద్రబాబు చాలా పథకాలు ఇస్తా అని చెప్పినాడు. ఎందుకు చంద్రబాబు నమ్మరు అంటే 14 నుంచి 19 వరకు చూసినారు పాలన.
సీనియర్ వ్యక్తి, అనుభవకుడు, మేధావి అని చెప్పుకున్న వ్యక్తి చేయలేకపోయినాడు, పథకాలను అమలు చేయలేకపోయినాడు. మరి ఇప్పుడు నేను మళ్ళీ చేస్తా, ఇవే చేస్తా అంటే ప్రజలు, మేధావులు, చదువుకున్న వ్యక్తులు కూడా ఆ మేనిఫెస్టో యొక్క విషయాలను గమనించినారు. అంటే జగనన్న గారు స్పష్టంగా చెప్పినారు. మరి ముఖ్యంగా రైతు భరోసా, రైతు రుణమాఫీ అనే విషయాన్ని చాలామంది వ్యక్తులు జగనన్న మీద ఇది మనకు అమలు చేసే విధంగా మీరు అనౌన్స్ చేయండి అని ఒత్తిడి తీసుకొచ్చి జగనన్న గారు స్పష్టంగా చెప్పినారు. మేనిఫెస్టో రిలీజ్ రోజే చెప్పినారు. నాకు కూడా ఈ రైతు రుణమాఫీ చేయాలని నాకు కూడా మనసులో ఉంది. కానీ మన ఆర్థిక పరిస్థితి, మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా దాన్ని నేను అమలు చేయలేను. నేను ఒట్టి వాగ్దానాలు చేసి మిమ్మల్ని మభ్యపెట్టి మీతో ఓట్లు వేపించుకొని రేపు నేను అమలు చేయకపోతే నేను మళ్ళీ ఫెయిల్ అవుతాను. వాగ్దానం చేసి వాగ్దానం అమలు చేయలేకపోయినాడనే చెడ్డ పేరు నాకు రాకూడదు. కాబట్టి మేనిఫెస్టోలో స్పష్టంగా వివరించడం జరిగింది. రైతు రుణమాఫీ మనము మన ఆర్థిక పరిస్థితులు చూస్తే మనము చేయలేము. కాబట్టి వివిధ సంక్షేమ కార్యక్రమాలను, కొన్ని పథకాలను ఎక్కువగా చేస్తూ ప్రజలకు మంచి చేద్దాము. ఏదైతే చెప్దామో అదే చేద్దాం, ఏదైతే చేయగలుగుతామో అదే చెప్దాము అని కాన్ఫిడెంట్గా, నమ్మకంగా, విశ్వాసంగా ఆ జగనన్న ఇచ్చిన ఆ మేనిఫెస్టోను చూసి ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. మరి జగనన్న ఇచ్చిన మేనిఫెస్టోను చూసిన మరుసటి రోజే చంద్రబాబు నాయుడు కూడా కొత్త మేనిఫెస్టో మళ్ళీ రిలీజ్ చేయడం జరిగింది. మరి మన రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉంది, సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు అవుతుంది అని స్పష్టంగా జగనన్న గారు వివరించినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు మరి మేనిఫెస్టోలో పథకాలు ఇన్ని చేస్తానని చెప్పి ప్రకటిస్తే దాన్ని లెక్కాచారం వేస్తే మన రాష్ట్ర బడ్జెట్ కన్నా 2 ఇంతలు ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టాలి. మరి డబ్బులు లేవు, ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఉద్యోగస్తులకు జీతాలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? రాష్ట్ర అభివృద్ధి కోసం డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? సంక్షేమ పథకాలు, నువ్వు ప్రకటించిన సంక్షేమ పథకాలకే రాష్ట్ర బడ్జెట్ కాక డబ్బులు ఖర్చు కావాలా? కేవలం సంక్షేమ పథకాలకే. మరి మిగతా కార్యక్రమాలకు డబ్బులు అంటే తీసుకొస్తారు. కాబట్టి ప్రజలు గమనించిన అరే ఇదే వాళ్ళు అంటారు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు, మేము సంపద సృష్టిస్తామంటారు. సంపద సృష్టిస్తాం, మీలాగా మేము అప్పుడు తేవము, మేము అప్పుడు తెచ్చే అవసరం లేదు, సంపద సృష్టించి అందులోంచి ఖర్చు పెడతాం మేము అంటారు. అదే విషయాన్ని జగనన్న గారు ఆ పదాన్ని బాగా విపులీకరించి చెప్పడం జరిగింది. మరి 96 నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసినాడు 2004 వరకు. మరి అక్కడ ఎంత సంపద సృష్టించినారు, అది ఉమ్మడి రాష్ట్రంలో వదిలిపెట్టాడు. మనకు 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా చేసినాడు కదా. మరి ఇక్కడ ఎంత సంపద సృష్టించినాడు, అప్పుడు బడ్జెట్ ఎంత ఉందని, ఆయన ఎంత ఖర్చు పెట్టినాడని విపులంగా జగనన్న గారు క్లారిటీగా వివరించడం జరిగింది. సంపద సృష్టిస్తానని చెప్పడం కాదు, సృష్టించి నువ్వు చూపించాలి. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా నువ్వు పనిచేసినప్పుడు ఏ సంవత్సరం నువ్వు సంపదను సృష్టించినావో అది చెప్పగలిగినాడా చంద్రబాబు? ప్రజలకు వివరించగలిగినాడా? చెప్పినాడు అంతే, నేను సంపద సృష్టించి ఈ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమం చేస్తా అన్నాడు. కానీ నేను గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇంత సంపదను సృష్టించినాను, ఈ విధంగా నేను అభివృద్ధి చేసినాను, ఈ విధంగా సంక్షేమ పథకాలు నేను ప్రజలకు చేరవేర్చినానని ఎక్కడన్నా ఒక మాటను చెప్పగలిగినాడు చంద్రబాబు? చెప్పలేకపోయినాడు. అది ప్రజలు గమనించినారు, మేధావులు గమనించినారు, విద్యావేత్తలు గమనించినారు. అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా అబద్ధాల వాగ్దానాలు చేస్తున్నాడు. అవకాశవాద రాజకీయాల కోసము, ఆయన అవకాశం కోసము నానాక పథకాలను మనం ఆశ పెడుతున్నాడు. ఇవి అమలు సాధ్యం కాదు అని ప్రజలు గ్రహించినారు. మరి ముఖ్యంగా విచిత్రం ఏమంటే, వారి కూటమిలో ఉన్న ఒక ప్రధాన పార్టీ బీజేపీ పార్టీ, ప్రధాన పార్టీ ఆ కూటమిలో, ఆ బీజేపీ పార్టీ వారే ఆ యొక్క మేనిఫెస్టోను తిరస్కరించినారు. మేము చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో అమలు కావు అని మేము డైరెక్ట్గా మీడియా ముఖంగానే ఆ బీజేపీ రాష్ట్ర నాయకులు హరిబాబు గారు కావచ్చు, రఘునందన్ రెడ్డి గారు కావచ్చు, కేవీఎల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మేనిఫెస్టోను తిరస్కరించినారు. అంటే అది అప్పుడే అర్థమైంది, మీ కూటమిలోనే పార్టీ వారికే మీ యొక్క మేనిఫెస్టోగా నమ్మకం లేదు, ఇంకా ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఈ విషయాన్ని ప్రజలు సున్నితంగా పరిశీలించినారు. కాబట్టి ఈసారి మళ్ళీ మనం జగనన్నకి ఇస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి జగనన్నకే మనం ఓటు వేయాలని డిసైడ్ అయినారు జనాలు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ డిసైడ్ అయినారు. ఖచ్చితంగా 151 సీట్లు గతంలో 2019లో జగనన్నకి ఇచ్చినారు. ఈసారి అంతకన్నా ఎక్కువ శాతంతో, దాదాపు మాకున్న అంచనా ప్రకారం ఈసారి 52% ఓటు శాతంతో ఈసారి దాదాపు 161 సీట్లు, 161 లేదా 162 సీట్లు
ఈసారి జగనన్నకు రాబోతున్నాయి. 161 ఎమ్మెల్యేలతో మరి జగనన్న గారు ముఖ్యమంత్రి గారు రెండోసారి ప్రమాణ స్వీకారము చేయబోతున్నారు. దాంట్లో ఎటువంటి డోకా లేదు. సో ఓకే మరి ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే ఉంది, కౌంటింగ్ ప్రక్రియ పూర్తవుతుంది. మరి మీరు చెప్పినట్టు మీ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని మనం భావించాలా, లేదా మరొక పార్టీ కూటమి అవకాశం ఇస్తారా ప్రజలు అనేటువంటి విషయాన్ని 2 రోజుల్లో పూర్తి స్థాయిలో మనం ప్రజల ముందుకు వచ్చేసే పరిస్థితి ఉంది. ఎనివే నాకు మీరు ఈ సమయాన్ని వెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు. సో ఇదే మనతో పాటు ఆకుల రహీం గారు గతంలో నుండి కూడా శిల్పా మోహన్ రెడ్డి కుటుంబంతోనే నేను కొనసాగుతున్నాను. అయితే ఈసారి ఖచ్చితంగా పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేయడానికి కూడా కారణాలు చెప్పడం జరిగింది. అదే సమయంలో ఈ 24 ప్రభుత్వం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే వారి పరిపాలనే మరొకసారి 2024లో వారికి పట్టం కట్టబోతుందని కూడా ఆకుల రహీం గారు ఖచ్చితంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోసారి మరో అతిథితో మీ ముందు ఉంటాము. అంతవరకు సెలవు. నమస్కారం.